హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత టీడీపీ నాయకులు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులను అరెస్ట్ చేయటమే తమ ప్రధాన లక్ష్యం అని కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ కూటమి నాయకులు మాత్రం మేము తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, తప్పుడు అరెస్టులు మాత్రం మేము చేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేయట్లేదు అని వాళ్ళు అంటున్నా కానీ వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా, ఏ బాలికలపై అఘాయిత్యాలు జరిగినా, లేకపోతే మహిళలపై అఘాయిత్యాలు జరిగినా, ఇంజనీరింగ్ కళాశాలల్లో బాలికల వాష్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టినా పోలీసులు రాష్ట్రంలో స్పందించరు, కేసులు పెట్టరు. మొన్నటికి మొన్న తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్లను బస్సు అద్దాలు పగలగొట్టి మరి వాళ్ళని కిడ్నాప్ చేసి వైసీపీ కార్పొరేటర్లను బెదిరిస్తే పోలీసులు ఎక్కడ కూడా స్పందించరు, వాళ్ళు గమ్మనే వేడుకు చూస్తుంటారు. కానీ వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడంలో మాత్రం చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు రాష్ట్రంలో పోలీసులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అని అంటే, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ గన్నవరం వైపే టార్గెట్ ఉంది అన్నట్లు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వల్లభనేని అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కొడాలి నానినేనా, లేకపోతే ఇంకొక నానినా, లేకపోతే జోగి రమేషా, సోషల్ మీడియాలో ఇదే వార్తలు. అంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అనటంలో ఏమాత్రం సందేహమే లేదు. తిరుపతిలో ఒక మహిళ కిరణ్ రాయల్ అనే వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను చంపేస్తానంటున్నాడు, నా దగ్గర 1,20,00,000 మోసం చేసి లాక్కున్నాడు, అతని వల్ల నాకు ప్రాణాపాయం ఉంది అని కంప్లైంట్ ఇస్తే 4 రోజులైనా కానీ పోలీసులు స్పందించరు. 4 రోజుల తర్వాత తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయటం జరిగింది. అది కూడా వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కూడా ప్రెజర్ పెడితే వార్తలు రాస్తుంటే 4 రోజుల తర్వాత నిదానంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయటం జరిగింది. అంటే అధికారులు వెనకాల ఎవరున్నారు? వైసీపీకి ఒక న్యాయం, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి మరొక న్యాయమా? భారత రాజ్యాంగం ఇదే చెప్తుందా? తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాలి. టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ దాడి చేశారు. ఆ కేసులో ఆయన్ను 70వ నిందితుడిగానో 80వ నిందితుడిగానో ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. టీడీపీ కార్యాలయం గన్నవరంలో దాడి కేసులో సత్యవర్ధన్ అనే అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటరు నా చేత బలవంతంగా అఫిడవిట్ రాయించారు అని కోర్టులోకి వెళ్ళేసి తాను నిజాలు చెప్తే అతను బయట వచ్చిన తర్వాత ఆ సత్యవర్ధన్ అనే యువకుడిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడని ఆయన్ని అరెస్ట్ చేసి దాదాపు కూడా నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఆయన్ని ఎంక్వైరీ చేస్తూ ఉదయం అంటే ఎర్లీ మార్నింగు అతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. మీరు ఇంత త్వరగా చకచక వైసీపీ నాయకులను అరెస్ట్ చేసే పనులు ఇంత స్పీడ్గా ఉన్నారే, మరి వైసీపీ నాయకులపై దాడులు జరుగుతుంటే ఒక మహిళ తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేసే స్థితిలో కూడా మీరు లేరు. కానీ మీ సోషల్ మీడియాలో మాత్రం అవాకులు చవాకులు రాస్తూ ఇష్టం వచ్చినట్లు రాస్తూ వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినేనా, నెక్స్ట్ టార్గెట్ లేకపోతే ఇంకో నానినా, లేకపోతే జోగి రమేషా, ఈ విధంగా వార్తలు రాసుకుంటూ మీకు మీరే చెప్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాము అని సోషల్ మీడియాలో మీ మీడియా వార్తలు రాస్తున్న తీరు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటే మీరే మేము నెక్స్ట్ టార్గెట్ ఫలానా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నాము, ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అని
మీ మీడియా వార్తలు చూస్తే క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ఎందుకు బుకాయిస్తున్నారు? ఇవి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము, మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయట్లేదు, మాకు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా మా దృష్టిలో సమానమే, ఇటువంటి మాటలు మళ్ళీ ఎందుకు మాట్లాడటం? తప్పు చేసిన వాళ్ళు సమానం అన్నప్పుడు ఒక మహిళ కిరణ్ రాయల్ పైన, జనసేన నేత పైన కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేసి కోర్టులో హాజరుపరిచి ఉండాలి. కానీ ఆ పని మీరు చేశారా? బాలికల వాష్రూముల్లో సీసీ కెమెరాలు అమర్చినప్పుడు మీరు ఏం చేశారు? ఆ కేసునే పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. దానికి కారణం మీ టీడీపీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించిన వాళ్ళు బంధువులు ఆ కేసు వెనకాల ఉన్నారు కాబట్టి ఆ కేసును నీరుగార్చారు. బాగ్రాపేట బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై కేసు పెట్టారు. పరామర్శించడానికి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపైనే కేసు పెట్టారు. పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళపై కేసు పెట్టడం ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలతో, వ్యక్తిగత దాడులతో ఇంకెన్ని నాళ్ళు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షపూరిత పరిపాలనను కొనసాగిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. వల్లభనేని వంశీ అరెస్టు అక్రమైనదా లేకపోతే సక్రమైనదా అది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. కోర్టులే చెప్తున్నాయి. పోలీసులు ఏదైనా అడిగితే, సీసీ కెమెరాలు అడిగితే సీసీ కెమెరాలు లేవు, సీసీ ఫుటేజ్ మాయమైపోయింది, కాలిపోయినాయి, డేటా ఎగిరిపోయింది, ఎరేజ్ అయిపోయింది అని చెప్తున్నారు అని కోర్టులే చెప్తున్నాయి. మేము ఏదైనా పోలీసులను అడిగితే ఇన్ఫర్మేషన్ మాకేమీ రావట్లేదు అని హైకోర్టులే చెప్తున్నాయి. అంటే మీ పాలనలో అధికారులు ఎలా పనిచేస్తున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతోంది. మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నది అనేది హైకోర్టే చెప్తా ఉంది. కక్షపూరిత రాజకీయాలతో పరిపాలన చేయటం, ఇచ్చిన ఎన్నికల హామీని ఎగ్గొట్టడం, రాష్ట్ర ప్రజలలో ఇప్పుడు తీవ్ర అసంతృప్తి ఉంది. పరిపాలన చేసేది ఏమీ లేకపోయినా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనులు, అక్రమమైన అరెస్టులు, కక్షపూరితమైన పాలన కొనసాగుతుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.